నమస్తే. ఈ హరిబాబు గురించి ఇక వార్తా ఛానళ్ళు అయితే ఎన్ని వార్తలు వస్తున్నాయంటే మామూలు వార్తలు కాదు. ఆయన హంగామా చేస్తున్నాడని, నటిస్తున్నాడని, లేకపోతే గుండెపోటు వచ్చిందని, తీవ్ర అస్వస్థతకు గురైండని. ఇంకో తమాషా ఏందంటే వీళ్ళ వైష్ణవి వాళ్ళ అన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇంటిపై దాడి చేయడానికి పోయినరని, హాస్పిటల్ కాడ కొట్టడానికి పోయినరని. అబ్బా ఎన్ని వార్తలు, మామూలు వార్తలు కాదు. అసలు ఏది నిజము, ఏది అబద్ధము, వాళ్ళు పోయినరా పోలేదా చూసేటోనికి మెంటలెక్కుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ, ఒకసారి వాళ్ళ అన్నకే ఫోన్ చేద్దాం. అసలు నిజంగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. మామూలు వార్తలా, నటిస్తున్నాడని వైష్ణవికి ముందే తెలుసా అని ఎన్ని వార్తలు. హలో చెప్పండి బ్రదర్, నమస్కారం. నమస్కారం. మీరు లైవ్లో ఉన్నారు ప్రజెంట్? అవునా? లైవ్లో ఉన్నారు. మీరు నిన్న నుంచి గమనిస్తున్నారో లేదో ఛానల్స్లలో, కొన్ని ఛానల్స్లలో ఎన్ని వార్తలు అంటే, ఇప్పుడు ఆ హరిబాబు అనేటువంటిది హాస్పిటల్ తీసుకొచ్చిండ్రని, సీరియస్ ఉందని, ఐసీయూలో ఉన్నాడని, మెంటల్ ఖరాబ్ అయిందని, మీరంతా అన్నదమ్ములు మొత్తం 13 మంది ఉంటారు కదా మీరు వైష్ణవికి అంతా, మీరంతా పోయి వాళ్ళ ఇంటి దగ్గర దాడి చేయడానికి పోయినరా అని విజువల్స్. ఏం నడుస్తుంది, అసలు ఏం జరుగుతుంది, నిజంగా మీరు పోయినరా, ఏ వార్తలు నమ్మాలి, అసలు ప్రజలు కన్ఫ్యూజ్లో పడిపోయినారు. ఇక పేర్లు ఎందుకు, కొన్ని ఛానల్స్ ఉన్నాయి మరి, ఇక పేర్లు నేను చెప్పలేను. కాదన్నా, ఇప్పుడు ఛానల్ అంటే ఏదో ఉన్న జీవించుకోవాలి అంతే తప్ప లేనిపోయిన రూమర్స్ పుట్టించి ఆడు హాస్పిటల్ ఉన్నా అంటే ఆడు కరీంనగర్ జైల్లో ఆడు వండుకుంటే ఇదేమో జగిత్యాల వచ్చిండు ఆయనకి ఏమో పక్ష రోగం పిక్ష రోగం ఆయనకి అసలు రోగాలు వస్తే ఆయన మన ఐసీలో ఎందుకు ఉంచుతారు? అదే 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 అన్ని గసలు ఉట్టితే ఎట్లా చెప్పు అంటే మేము అది ఇంటికి కొట్టినామంటారు. అది ఇంటికి మేము కొట్టాలంటే మాకు పెద్ద విషయం అన్న. మేము కొట్టమని మేము అప్పుడే కొడుతుంటాం. మేము ఆల్రెడీ మేము మన చట్టానికి అది అంటారు కదా, మన దాన్ని ఏమంటారు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా అట్లా వాళ్ళకి మేము వదిలేసినామే. ఇక వాళ్ళు ఏమన్నా సార్లు ఏమన్నారు అంటే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మీరు అవసరంగా మీరు ముందుకు పోకూడని మాట్లాడతారా, మేము సపరేట్గా మేము సరెంట్ అయిపోయినాం. అంటే చాలా ఏడో కూడా వచ్చుకుంటా అట్లా ఇట్లా రుమర్ అంటే వీసా అత్తే కావచ్చు ఆయనకి ఓనుకో, తప్పు కదా అది. వ్యూస్దే ఉంది, మీకు న్యాయం జరగాలి, నిజాలు మాట్లాడాలి కదా అంటున్నా. మాకు అందరి ఫ్యామిలీకి అందరు అన్యాయం జరిగింది, న్యాయం కోసం పోరాడతారా వీళ్ళు? ఏదేదో వాడు ఇక్కడ ఉన్నాడు హరిబాబు గాడు లవడగాడు అని కూడా మాట్లాడతారు, ఎట్లా చెప్పాలి? అది కొన్ని ఛానళ్ళు వస్తున్నాయి, ఒక విజువల్ మీరు హరిబాబు అనేటువంటి ఇంటికాడ కోరుట్లలో ఉన్నట్లు. అది మొన్న జరిగిందా, ఎప్పటిదా వీడియో అసలు? వాళ్ళకి ఇక వాళ్ళు ఎక్కడి నుంచి మన పట్టుకొస్తారు వీడియోలు, మరి వాళ్ళు అందరూ తెలివి ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఇంకా అర్థం అవుతుంది. మీరేమైనా ఇస్తున్నారా ఏంది? మేమెందుకు ఇస్తామే, ఓడు రికార్డు చేస్తుండు, ఓడు పెడుతుండు వాళ్ళ ఇంటికి. మేము ఎప్పుడు పోయినా వాళ్ళ ఇల్లు మీద ఎట్లా మళ్ళీ గ్యాస్ పోసి ముట్టిస్తున్నామంట ఇల్లుని. గంత ఎందుకు ఊహించుకుంటారు? ఉన్న చూడాలి అన్న. ఇప్పుడు మనకు ఒక ఆడబిడ్డ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆడబిడ్డనే. అవును, న్యాయం జరగాలని పోరాడాలి తప్ప ఇవి లేనిపోని ఇవి న్యూస్ ఇవన్నీ ఎందుకు చెప్పు, ఇవన్నీ బంద్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ద్వారా ఇట్లా 10 మందికి హెల్ప్ జరగాలి. అవును. అయితే బ్రదర్ ఏంటంటే, నాకు కొందరు మిత్రులు ఫోన్ చేశారు ఉంటారు కదా, అసలు ఏం జరుగుతుందన్నా, అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే 10 నిమిషాలకు ఒక తమ్నేలు, 10 నిమిషాలకు ఒక తమ్నేలు, ఒక వార్త వస్తుంది. ఏం జరుగుతుంది, కొంచెం వాళ్ళ అన్నలతో మాట్లాడి ఏం జరుగుతుంది, కొన్ని నిజాలు చెప్పి రాదని నాకు కొందరు ఫోన్ చేసిండ్రు. అందుకే మీకు ఫోన్ చేసిన. అసలు ఏం జరుగుతుంది, అసలు పోలీసులు ఏమంటున్నారు, అసలు నిజంగానే హరిబాబు అనేటోడు నిజంగా హాస్పిటల్లో పడ్డా? మీకు వచ్చిన సమాచారం ఏంటి? అసలు వాడు ఎందుకు వస్తాడు? మేము అట్లా ఆ న్యూస్ చూసి మేము కూడా ఫస్ట్ మోసపోయినాం. పోయి మేము మా సార్ని, మన సిఏ సార్ని వాళ్ళందరూ అడిగితే గట్టెట్టు ఉంటుందమ్మా ఆల్రెడీ ఆల్మోస్ట్ వాడు మేము కర్నూలు జైల్లో ఉంది, మేము గాడికి ఇటు కత్తని చెప్పేసి అవన్నీ ఫేక్ అని చెప్పేసి మాట్లాడిండు. మేము నమ్మలేము ఫస్ట్. నాకు బతకాలని లేదు, నేను తప్పు చేసిన ఏమన్నా వార్తలు వస్తున్నాయి. నాకు మిత్రులు ఫోన్ చేసి కొంచెం ఫోన్ చేసి మాట్లాడన్న వాళ్ళ దగ్గర అంటే ఫోన్ చేస్తున్నా మీకు. అంతేం లేదు, అవన్నీ మొత్తం ఫేక్ న్యూస్ అంత. ఇంకోటి ఏంది అంటే ఈ ఫేక్ న్యూస్ అది ఎవడైతే ఇస్తుండో అది కరెక్ట్ కాదు. మంచి కోసం పోరాడు తప్ప ఇది అంతా వేస్ట్ ముచ్చట్లు. అదే అదే ఇప్పుడు మన వీళ్ళందరూ పోలీసు వాళ్ళు మాకు ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు, మంచిగా హెల్ప్ చేస్తున్నారు, మా కోసమే పోరాడుతున్నారు. మేము కూడా దీన్ని కేసు వాళ్ళకి వదిలేసామన్నా. అట్లా ఇప్పుడు ఈ పరంగా మేము సంపుడు కోర్టు అలాంటి మేము ఏం చెయ్యం, మేము సైలెంట్ ఉంటాం. న్యాయం జరగకపోతే అప్పుడు వేరే ఉంటుంది అంతే. ఏమో ఇప్పుడు విషయం కాదు కానీ అది పద్ధతి కాదు. ఇంకోటి
మనకు చట్టాలు ఉన్నాయి, గౌరవించాలి, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, అదంతా మనకు అదే తెలిసిన విషయం. మీరు కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి. అవునవును. ఇప్పుడు మరి పోలీసులు ఏమంటున్నారు ఈ వార్తల గురించి? మీ దగ్గర ఏమైనా ప్రస్తావించారా? ఈ యూట్యూబ్లో కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కొన్ని ఛానల్ వస్తున్న వార్తల గురించి ఏం చెప్పారు మీకు పోలీసులు? వాళ్ళు ఏమంటారు అంటే, మీరు ప్రతి న్యూస్ వాళ్ళకి అసలు మీరు రెస్పాండ్ అవ్వకండి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక తిరుగు చెప్తారు. అక్కడ విషయం ఏంది ఏం కథ అన్ని మాకు తెలుసు. మేము ఏంటంటే మేము అట్లా ఇట్లా మేము అమ్మడూడలం కాము, మేము డ్యూటీ బరాబర్ చేస్తాం, ఇక్కడ వాళ్ళు అట్లా ఉండదు అని చెప్పేసి మాట్లాడారు. మేము మాత్రం మీకు న్యాయం జరగకపోతే మీరు వచ్చి మమ్మల్ని అడగండి, లేకపోతే ఏవేవో ఫేక్ న్యూస్ పట్టుకొని మీరు ఇట్లా ముందు అంటే ఇట్లా ఆన్ కాకురా అని చెప్పిండు. ఈ హరిబాబు అనేటోని గురించి చెప్పినరా? ఇట్లా జరిగింది వానికి అది ఇది అని ఏమన్నా చెప్పినరా మీకు? వానికి ఏం జరగలేదన్న, వాడు మంది తినుకుంటా ఉంటుండే అలా జైల్లో. లేదు మరి ఎందుకు హాస్పిటల్ వార్త వైరల్ అయిపోయింది, తీవ్ర అస్వస్థత, సీరియస్ హాస్పిటల్ వార్త అంటే ఇప్పుడు వాడిని ఊహించాలి కదా, ఎందుకు బయటనే గవర్నమెంట్ డోర్లు పెడుతురు, ఒక 10 మందిని బయట నుంచి ఏదేదో మాట్లాడుతురు, వాడిని ఊహించాలి కదా. అసలు అప్పుడు ఎవడో ఒకడైతే ఫోటో పక్క తీస్తాడు కదా. అవును, అదేది మన అది ఉంటది కదా, మన జిమ్ని ఎడిటింగ్ చేసి అవన్నీ ఎందుకు చెప్పు. అవునవునవును, కొన్ని వీడియోలు ఉన్నాయి అట్లా, ఫోటోలు వీడియోలు ఏఐలు తీసుకుంటా పెట్టుడు అన్ని చూడు దేనికన్నా. అసలు వాళ్ళకి ఏమవుతుంది ఇప్పుడు మా ఫీలింగ్స్ తోని వాళ్ళు అంతా తమ్మిల్స్ పెట్టుకుంటారు, అట్లా చూసుకుంటారు, చెప్పు దేనికి చెప్పు అవన్నీ. పశ్చాత్తాప పడుతున్నట్లు నన్ను ఏందేందో ఉన్నాయి, చాలా ఉన్నాయి. బాధలు ఉన్నాయి, అందు ప్రతి ఫ్యామిలీ అంతా ఏడ్చి చెప్పాలి, పిచ్చోళ్ళు అవుతారు. అదే న్యాయం కోసం పోరాటప్పుడు మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేయాలి. ఈ ఫేక్ న్యూస్ పెట్టుకుంటా ఇక్కడ కరెక్ట్ కాదన్న ఇది. అందుకే నేను కూడా ఆ అంశం గురించి నేనేం మాట్లాడలేదు. వాస్తవంగా కూడా క్లారిటీ తీసుకుందాం, లైవ్ లో ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా, వాళ్ళే మాట్లాడతారు కదా, వాళ్ళు చెప్పిందే మనం ప్లే చేద్దామని నేను ఫోన్ చేసిన. ఏం జరుగుతుంది అసలు, ఎట్లా ఉన్నారు మీరు, ఇప్పటికైనా ఏమైనా కొంచెమన్నా కోలుకున్నారా? కనీసం ఏమైనా ఏదన్నా కోలుకుండా ఇక్కడ రోజు ఇంకా వీడియోస్ చూసిన పోతే ఇంకా అందరు ఇంకా పిచ్చోళ్ళు అవుతారు. ఫోన్ చేస్తే చిల్లే రావట్టే చూసిన దుఃఖాలు, తిండి కూడా వాళ్ళు బరాబర్ తింటలేరు. ఇదే మాకు ఒకటి మాకు గట్టిగా మిగిలిపోయింది, ఏడుపు ఒకటి. మీరు అంటే ఇంటి దగ్గరనే ఉంటున్నారా, పోతున్నారా? మీ యొక్క కార్యక్రమాలు మీరు చేసే కొన్ని వీడియోలు అవి చేస్తూ ఉంటారు, మీరు మీ పనులు చేసుకుంటూ? ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మాకు ఏవి మాకు ఇంట్రెస్ట్ వస్తలేదు, ఇంట్రెస్ట్ అనేది లేనే లేదు చెల్లె విషయంలో. ఎందుకంటే కొంచెం అందరం ఇంట్లోనే ఉంటున్నాం, ఎక్కడికి పోతలేం. అసలు మాకు మనసు వస్తలేదు పోనీకి బయటకు. ప్రతి ఒక్కడు అడుగుడు, అన్న ఏమైంది, అన్నాని చంపేరు, అన్నాని చంపేరు. అరే చంపేసే రూల్స్ మాకే ఉంటే అది పెద్ద విషయం కాదు కదా. అదే కదా, ఇప్పుడు అట్లా చంపుకుంటా పోతే మనం జీవితంలో చాలా మందిని చంపాల్సి వస్తుంది. అదే కదా, మన సైడ్ రూల్స్ వేరే ఉంటాయి, ఒక్కొక్క కంట్రీలో ఒక రూల్స్ ఉంటాయి. అట్లా మన సైడ్ అట్లా ఏం లేదు, అందరూ మంచిగానే కేసును ముందుకు పోనీ పట్టించుకుంటారు. దీనికి కూడా గట్టిగా కఠిన శిక్ష పడుతుంది అని మాకు మళ్ళీ గట్టిగా మాట ఇచ్చారు అందరూ. మేము అలా మాట కట్టుబడే ఇప్పటికి ఇట్లా ఉన్నామన్నా. అదే అంటున్నా, ఏం వార్తలు ఏం వస్తున్నాయి, ఈ హరిబాబు అంటోడు ఏంది పరిస్థితి, వార్తలేంది, ఏం జరుగుతుంది అన్న? అయ్యో వార్తలు చెప్తున్నా అన్న, వానికి ఏ వీడియో లేక ఏదో ఒక వీడియో పెట్టుకుంటాడు అంతే. అది ఛానల్ ఏదో ఉందో ఆ పేరు ఎందుకు కానీ ఆ వీస్ కోసం అంత ఎందుకు చెప్పు. అరే ఉన్నది చూపెడితే నేను కూడా కొడతా పేరు కదా. అదే 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 ఆడు అక్కడ కర్మ చదువున్నాడు, జైతని పట్టుకొచ్చిర్రు, ఐసీలు వేసిర్రు, మళ్ళీ మేము కొట్టినట్టు అన్ని ఎందుకు చెప్పు. గవని కథలు తిను ఎంతైనా. ఇప్పటికైతే మేము సిలెంట్ ఉండిపోయినాం అన్న, మన పోలీసు వాళ్ళకి అంతా వాళ్ళే చూసుకుంటాం చెప్పేసి సిలెంట్ అయిపోయినాం. ఎందుకంటే 100% మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటున్నా మాట అంటే, చిన్న అమ్మాయిని మోసం చేసిండు ఆ విధవ, చిన్న అమ్మాయిని మోసం మళ్ళీ అమ్మాయికి మళ్ళీ ఏజ్ చేయడం ఉంది. ఆడే పెళ్లి చేసుకోరు, వాళ్ళు అన్ని చేసుకోరు. మేము ఇక ఇంట్లోకి వస్తే అప్పుడు మనం ఏమన్నా దీనికి ఆయనకి ఫోక్స్ కూడా పడాలి. ఫోక్సో కాదు, అవన్నీ ఫోక్సోలే కాదు, అసలు బతికే అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మన దాంట్లో ఉరిశిక్ష చాలా తక్కువ అన్న. అవునవును, గమనించారా? ఎంత శిక్ష చేసినా కూడా వానికి మాత్రం ఉరిశిక్ష అనేది బాగా తక్కువ. జీవిత ఖైదీల వరకు ఆగిపోతుంది ఇక, అంతే కదా. అదే అదే, కానీ ఒక్కళ్ళకి గట్టిగా ఈ ఉరిశిక్ష అనేది గట్టి నడవడం తీస్తే ఇవన్నీ ఏముండే. ఈ ఇంకోటి బ్రదర్ అడుగుదాం అనుకుంటున్నా, అంటే లైవ్లో ఉన్నారు కాబట్టి చాలా మందికి డౌట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ డౌటే అడుగుతున్నా, మళ్ళీ వేరే అనుకోకండి. ఈ చిత్తారి హరిబాబు వాళ్ళ అన్నోళ్ళు అశోక్ ఆనంద్ ఉంటారు చూడు, వాళ్ళు కూడా కొంత అగ్రెసివ్గా ఉంటారు, కొంత బెదిరింపు ఈ తత్వం ఉందని వినపడ్డది. అది నిజమా కనుక్కో అని ఒక మాట అడగమన్నారు మిమ్మల్ని.
వాళ్ళు కూడా ఉండే అండి. వాళ్ళు కూడా కోపిస్టులే. ఫస్ట్ లో కూడా వాళ్ళ హరిబాబు పరంగా వాళ్ళు మా ఇంటికి వచ్చి ఇట్లా పంచాయతీ చేసారు. పంచాయతీ గొడవలు చేసి కొట్టడాలు చేస్తే ఇక ఏదో వాళ్ళు అమ్మాయి వీళ్ళమ్మ ఇట్లా కాంప్రమైజ్ లెక్క మాట్లాడుకొని అది అయిపోయింది. కాకపోతే వాళ్ళకు మా మీద బానే ఉండే ఎప్పటి నుంచో. అంటే ఆయన ఎమ్మడవాడి ఆయన పెళ్లి చేసుకొని ఆయన అది చేసి కాకపోతే వాళ్ళకి ఎట్లా అంటే మేము మలుపుకున్నాం, మేమే పెళ్లి చేసామని చెప్పేసి ఆయనకి వాళ్ళకి అట్లా వాళ్ళ అనామలకు ఆ కోపం ఉందేమో. మళ్ళీ ఆ కుట్ర పరంగా ఏమైనా చేపించిరా లేదు నాకు తెలిసి ఇదే అన్న, నాకు కన్ఫర్మ్ గా ఇదే అన్న. వాళ్ళ మాటలు అయినాయి, బాగా ఆగమైండు, చెల్లని చంపేసాడు. అదే 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 బ్రదర్. ఇంకోటి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఆ వైష్ణవి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినట్లు కాదు, వచ్చిండు, వీడియోలు కూడా వచ్చినాయి. ఏం చెప్పిండు మీకేమో? అంటే ఎట్లా మీకేం భరోసా ఇచ్చిండు? ఏంది అంటే ఇలాంటి దారుణం అయింది కదా మీ ఇంట్లో, మీరు పక్క మీకు న్యాయం జరగడం నేను చేస్తాను, మీరు బాధపడకండి, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పిండు మాకు. ఖచ్చితంగా మన సీసీ నేను చేస్తా, ఎక్కడికన్నా అక్కడ నేను అత్త మీతోని మనం పోరాడడం అని చెప్పేసి మాట్లాడాను. ఓకే ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది బ్రదర్ చెర్రి వాళ్ళ మదర్? ఎందుకంటే కడుపు కోత ఎవరు తీర్చలేరు ఇది పాపం. నిజంగా ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం ఎట్లా అంటే ఇప్పుడు ఆమె రోజు మన గ్లూకోజులు ఎక్కుతున్నాయి, బాగా పేషెంట్ అయిపోయింది అన్న. ఏడ్చి మా ఫ్యామిలీ అంతా, మా పెద్దమ్మలు చిన్నమ్మలు మా అమ్మలందరూ ఏడ్చి వాళ్ళు మొత్తం ఆల్చేవాళ్ళు అయిపోతారు. అయితే ఈ సంఘటన అంతా ఎట్లుందంటే బ్రదర్, ఈ సంఘటన అంతా ఇప్పుడు ఒక కోడి ఉంటది, కోడి పిల్లలను పెట్టుకొని తింటుంటది, ఏదో ఒక దగ్గర తినిపిస్తుంటది. అవును. సడన్ గా గద్ద వచ్చి ఎత్తుకుపోయినట్లే ఉంది ఒక కోడి పిల్లని మీ అన్నదమ్ముల మధ్యలో. అంతే, ఇది అది వాస్తవం అన్న. మా చెల్లె కోడి పిల్ల అది మంచిగా ఎట్లా అంటే మంచిగా ఇంట్లో మంచిగా ఉండేది. గద్దలని వీడు ఎప్పుడైతే వచ్చి చెల్లెని ఇబ్బా. మీరు ప్రశాంతంగా మీ పనిలో మీరుంటే పైనుంచి వచ్చి గద్ద ఎట్లయితే ఎత్తుకపోతుందో అసలు ఒక సినిమా స్టైల్లో ఉంది అదంతా, స్టోరీ కథ అంతా. అదే అన్న, నిజంగా మొత్తం నేను పొద్దున యూసే వరకు నేను నమ్మను కదా. అయితే గ్లూకోజ్ లెక్కునా నేను ఒకటే చెప్తున్నా, ఈ న్యూస్ వాళ్ళు ఏంటి అంటే ఫేక్ న్యూస్ చేయకండి, కొంచెం న్యాయం కోసం పోరాడుర్రి, దయచేసి దండం పెడతా అందరికి, మా కోసం జరగాలంటే. ఇవి ఏవేవో సృష్టించుకొని వీస్ కోసం తీసుకొని చేస్తే వాళ్ళ మీడియా మీద మేము పడతాం అట్లా. అవునవునవును, తప్పులే 100%. ఇప్పుడు గ్లూకోజ్లేమో ఎక్కుతున్నాయి వాళ్ళ వైష్ణవి వాళ్ళ అమ్మ కన్నా. ఎట్లా ఉంది ఆరోగ్యం? పర్లేదా? ఏమైనా ఇంకా ఇబ్బంది? మొత్తం అదే అసలు ఇంచుంటలేదు, మొత్తం కింద పడిపోతున్నా, అంత బాగా అంటే ఎనర్జీ మొత్తం అయిపోయింది కదా. ఏడ్చి ఎట్లుంటదన్న. తల్లి కోస వాళ్ళకి తెలిసే, తల్లి కోస వాళ్ళకి తెలియదు కాబట్టి అంత చేసిండు. ఈ సంతోష్ కూడా బాండింగ్ ఎక్కువ ఉంటది ప్రతి కుటుంబంలో, చిన్నన్నకు చెల్లెలకి ఎక్కువ ఉంటది ఏ కుటుంబంలో అయినా. సంతోష్ కూడా ఎట్లా ఉన్నాడు బ్రదర్? సంతోష్ గాడు ఆ రోడ్డు మడిపించోడు అవుతుండు. ఆడు రోజు మా సమని కాడుకో చెల్లెకు బిర్యానో ఏదో కూడా చాయ్ పెట్టుకుంటూ వస్తుండు, రోజు కేకులు అదే సమాన్ దగ్గరికి వెళ్ళి పెట్టుకున్న చెల్లె తినని చెప్పేసి వాడు పాపం వాడు పిచ్చోడు అయిపోతుంది. జాగ్రత్త బ్రదర్, కొంచెం ఆరోగ్యాలు. చట్టం 100% మీకు న్యాయం చేస్తుంది, కోర్టులు న్యాయం చేస్తాయి, మీ పక్షాన్నే న్యాయం ఉంటది. ఇంకోటి లోకం అంతా మీ పక్షాన ఉంది, మీ పక్షాన మీ తరపునే ఉంది 100%. చాలా మంది ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే కూడా వచ్చిందంటే అది మామూలు విషయం కాదు, అందరు ఖండిస్తున్నారు. మేము కూడా చాలా మంది దగ్గర ఈ అంశం గురించి తీసుకుపోతున్నాం. ఉంటారు కదా మామూలుగా సామాజిక అవగాహన ఉన్నోళ్ళు, లీడర్స్ అందరు ఖండిస్తా ఉన్నారు. వాడిని ఇక తుప్పు కానీ ఉమ్మిస్తున్నారు, తూ అని. వాడి మీద ఉమ్మినా కూడా వేస్ట్, అసలు వాడి మీద ఉమ్మితే మన ఉమ్ము వేస్ట్. అంతే ఉన్నట్టు. ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు వైష్ణవి దినాలు, అదే దశదిన కర్మ అంటారు చూడు, అది ఇంకా 26 డేట్ కన్నా అది చేస్తారు కావచ్చు. ఇప్పుడు అది ఉంటుంది కదా, అది మన గుడికి పెట్టుకోవడం ఇట్లా ముందు ప్రాసెస్, అట్లా చేసి సమాధి ప్లాన్ చేస్తారు. 26 27 అది ఇంకా ప్లాన్ చేయలేరు. ఓకే. ఇదే ఈ న్యూస్ల గురించి అసలు ఏం జరిగింది, నిజంగా మీరు కత్తులు రాడ్లు అవి పట్టుకొని పోయిన వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం వాళ్ళనే అడుగుదామని ఫోన్ చేసిన, మీరు చెప్పారు మొత్తం ఉన్న డీటెయిల్స్. అలాంటి వాళ్ళం అయితే వాడు మా దాంట్లో ఉండపో కదా ఫస్ట్. అదే ఓకే థ్యాంక్ యూ. ఓకే.
వాళ్ళ బ్రదరు పెద్దమ్మ కొడుకు. చాలా బాండింగ్ ఉంటుంది ఈ అబ్బాయికి కూడా వైష్ణవితోటి. ఫేక్ న్యూస్ అని చెప్తా ఉన్నాడు. కొన్ని వార్తలు వస్తున్నాయి కదా ఛానల్స్లల్లో, వాళ్ళ ఇంటికాడ రచ్చ చేసిండ్రు అభిమానులు, వైష్ణవి అభిమానులు, ఫాలోవర్సు, లేకపోతే అన్నదమ్ములు అని ఉతదేనంట. అది ఎప్పుడు వైష్ణవి చనిపోయిన రోజు అప్పుడు పోయిన వీడియో అది. దాన్ని ఇప్పుడు సర్క్యులర్ చేస్తున్నారు. ఇక వాళ్ళు చెప్తా ఉన్నారు, నేను చెప్పే కంటే మీరే విన్నారు. ఇక ఫేక్ న్యూస్లు చెప్పొద్దు, చెయ్యొద్దు, మీరు కూడా స్పందించొద్దు అని పోలీసులు కూడా చెప్పారంట. కొంచెం వాస్తవాలు మాట్లాడుకుందాం, ఉన్నది చెప్తే బెటర్. ఎందుకు వాళ్ళని బాధ పెట్టడు పాపం. వాళ్ళు ఆ అమ్మాయి చనిపోయిన బాధలో తీరని శోకంలో ఉన్నారు. ఇప్పుడు వైష్ణవి వాళ్ళ అమ్మకు గ్లూకోజ్లు ఎక్కుతున్నాయంట, మొత్తం ఎనర్జీ పోయి మొత్తం డౌన్ అయిపోయింది ఆమె శరీరం. కాబట్టి ఫేక్ న్యూస్లు కొంత మనం తగ్గించి, కొంత కాదు పూర్తిగానే ఉన్న వాస్తవాలు చెప్తే బెటర్. ఆయన కూడా గదే చెప్తున్నాడు. ఇవి వాళ్ళ అన్న చెప్పినటువంటి నిజమైనవి వాస్తవాలు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.